క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం కదా. ఆ ఆన్లైన్ ఎగ్జామ్ యొక్క టాప్ 20 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ని మనం ఈరోజు చూద్దాం. కంప్లీట్ గా 20 బిట్స్ యొక్క సొల్యూషన్ వినండి. వే ఆఫ్ అప్రోచ్ అండ్ వే ఆఫ్ అటెంప్ట్ అనేది మీకు తెలుస్తుంది. ప్లీజ్ వాచ్ కంప్లీట్ వీడియో. రైట్, ఫస్ట్ బిట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k so that the sum of roots of the quadratic equation k plus 1 into x square plus 2kx plus 4 equals to 0 is equal to product of roots. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క సమ్ ఆఫ్ రూట్స్ అండ్ దీని యొక్క ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అనేది ఈక్వల్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భంలో k వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సమ్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. Let alpha comma beta be two roots of this quadratic equation. Then sum of the roots alpha plus beta formula enti minus b by a minus x coefficient by x square coefficient. Okay, x coefficient ante ikkada 2k, x square coefficient k plus 1. Alane product of the roots alpha into beta formula enti c by a constant by x square coefficient. Okay, according to given condition, sum of the roots is equal to product of the roots. Okay, so sum of the roots value ni product of the roots value ni manam equal cheskundam. Minus 2k by k plus 1 equals to 4 by k plus 1. Right? Both sides denominator lo k plus 1 undi kada, వీటిని క్యాన్సిల్ చేయండి. 2k equals to 4 అవుతుంది. k equals to 4 by minus 2. That means minus 2. Minus 2 is our answer. So option B is our answer. Right? Next bit చూద్దాం. Second bit. Find one root of the given quadratic equation a minus b into x square plus b minus c into x plus c minus a equals to 0. ఇక్కడ కూడా మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి వన్ రూట్ ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం పాలినామియల్స్ క్లాసులో చెప్పిన ఒక పాయింట్ ని ఇక్కడ కూడా మనం అప్లై చేద్దాం. ఏంటంటే ఈ ఈక్వేషన్ లో కోఎఫిషియెంట్స్ అన్నిటిని కూడా మనం యాడ్ చేద్దాం. a మైనస్ b, b మైనస్ c, c మైనస్ a, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ని, ఎక్స్ కోఎఫిషియెంట్ ని, కాన్స్టెంట్ ని, ఈ మూడు కోఎఫిషియెంట్స్ ని యాడ్ చేద్దాం. యాడ్ చేసేటప్పుడు ఎంత వాల్యూ వస్తుందో చూడండి. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్, మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్, 0. ఓకే, ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కోఎఫిషియెంట్స్ అన్ని యాడ్ చేసేటప్పుడు వాల్యూ 0 వస్తే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 1 అనేది ఒక రూట్ అవుతుంది. ఖచ్చితంగా 1 అనేది ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 1 రూట్ అవుతుంది. సో ఇక్కడ కోఎఫిషియెంట్స్ అన్ని యాడ్ చేసేటప్పుడు 0 వచ్చింది కాబట్టి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 1 అనేది వన్ ఆఫ్ ద రూట్ అవుతుంది. సో మన ఆన్సరు ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. థర్డ్ బిట్, ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ x minus 1 into x minus 5 plus k equals to 0 differ by 2. ఇక్కడ కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క రూట్స్ యొక్క డిఫరెన్స్ 2 అని ఇవ్వడం జరిగింది. అలాంటి సందర్భంలో k వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఆల్ఫా కామా బీటా అనేవి 2 రూట్స్ అనుకుందాం. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్స్ టు 2 అని మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. ఓకే, ఈ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ని మనం ఎలా రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటాగా రాసుకోవచ్చు. ఈ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ని ఈక్వల్స్ టు 4. ఇది ఇలా ఉంచండి. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని స్టాండర్డ్ ఫామ్ లోకి మనం చేంజ్ చేద్దాం. స్టాండర్డ్ ఫామ్ లో లేదు కదా, సో x మైనస్ 1 అని x మైనస్ 5 ని మల్టిప్లై చేయండి. x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, x ఇంటూ మైనస్ 5 మైనస్ 5x, minus 1 into x minus x, minus 1 into minus 5 plus 5 plus k equals to 0. X square minus 5x minus x minus 6x plus 5 plus k equals to 0.
ఇది స్టాండర్డ్ ఫామ్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంది, ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఎక్స్ కోఎఫిషియంట్ -6 ఉంది కాబట్టి ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి 6 అవుతుంది. బై 1 అంటే 6. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఇక్కడ 5 ప్లస్ కే బై 1 అంటే 5 ప్లస్ కే. ఈ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూని ఈ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ దట్ మీన్స్ 6 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా బీటా వాల్యూ 5 ప్లస్ కే ఈక్వల్స్ టు 4. దీన్ని సింప్లిఫై చేయండి. 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 4 5 20 మైనస్ 4k 4k ఈక్వల్స్ టు 4. దీని నుంచి 36 మైనస్ 20 అంటే 16 మైనస్ 4k ఈక్వల్స్ టు 4 మైనస్ 16 మైనస్ 4k ఈక్వల్స్ టు మైనస్ 12. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్కి మైనస్ క్యాన్సిల్ చేయండి. k ఈక్వల్స్ టు 3 వస్తుంది. ఓకే, అవర్ ఆప్షన్ ఈజ్ ఏ. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ 1 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ కే ఈక్వల్స్ టు 0 ఈజ్ 6, దెన్ ద వాల్యూ ఆఫ్ కే. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క వన్ ఆఫ్ ద రూట్ 6 అని ఇచ్చాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే 6 అనేది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి వన్ ఆఫ్ ద రూట్ అయ్యిందో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఎక్స్ ప్లేస్ లో మనం 6 ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ 6 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 6 ప్లస్ కే ఈక్వల్స్ టు 0. 36 మైనస్ 24 ప్లస్ కే ఈక్వల్స్ టు 0. 36 మైనస్ 24 అంటే 12 ప్లస్ కే ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ కే ఈక్వల్స్ టు మైనస్ 12. సో ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ కమా బి ఆర్ 2 నెంబర్స్ such that a plus b equal to 6 and a minus b equals to 8. Then a and b are the roots of the quadratic equation. ఇక్కడ a, b అనేవి 2 నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయంటే a plus b equals to 6 and a minus b equals to 8 అయ్యే విధంగా ఉన్నాయి. దెన్ a, b లు రూట్స్ గా కలిగిన ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ab వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ 2 ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేస్తూ ab వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. a plus b equals to 6, a minus b equals to 8. యాడ్ చేయండి 2 ఈక్వేషన్స్ ని. ప్లస్ b మైనస్ b క్యాన్సిల్. 2a ఈక్వల్స్ టు 14, a ఈక్వల్స్ టు 7. a ఈక్వల్స్ టు 7 ని ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో వేయండి. 7 ప్లస్ b ఈక్వల్స్ టు 6, b ఈక్వల్ టు 6 మైనస్ 7 దట్ ఈక్వల్స్ టు -1. ఓకే, సో మనకి కావలసిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ విధంగా వస్తుందంటే ఆల్ఫా కామా బీటాల రూట్స్ గా కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే మనకి ఫార్ములా ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. ఓకే, ఇక్కడ ఆల్ఫా బీటాలు అనేవి ఏంటంటే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్. ఇక్కడ మనకి ఏబీలు రూట్స్ అని మనకి ఇవ్వడం జరిగింది. సో ఆల్ఫా ప్లేస్ లో ఏ వాల్యూని, బీటా ప్లేస్ లో బి వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా 7 ప్లస్ -1 దట్ మీన్స్ 7 - 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా 7 ఇంటూ -1 ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 7 ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ బిట్ 6th బిట్ చూద్దాం. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ కే ఫర్ విచ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ 5kx ప్లస్ 16 ఈక్వల్స్ టు 0 హ్యాస్ నో రియల్ రూట్స్. ఓకే, ఇక్కడ మనం నేచర్ ఆఫ్ ద రూట్స్ గురించి మనం తెలుసుకోవాలి. నేచర్ ఆఫ్ ద రూట్స్ ని బట్టి ఇక్కడ k యొక్క రేంజ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి నేచర్ ఆఫ్ ద రూట్స్ చూద్దాం. డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే ఇమేజినరీ రూట్స్, డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు 0 అయితే రియల్ అండ్ ఈక్వల్, డిస్క్రిమినెంట్
గ్రేటర్ దాన్ 0 అయితే రియల్ అండ్ డిస్టింక్ట్. ఓకే, ఇక్కడ నో రియల్ రూట్స్ అన్నాడు, రియల్ రూట్స్ లేవా అన్నాడు. d ఈక్వల్స్ టు 0 అయితే ఈక్వల్ అండ్ రియల్, d గ్రేటర్ దాన్ 0 అయితే డిస్టింక్ట్ అండ్ రియల్, d లెస్ దాన్ 0 అయితే ఇమేజినరీ అంటే నో రియల్ రూట్స్. నో రియల్ రూట్స్ మీన్స్ ఇమేజినరీ రూట్స్ అని అర్థం. అంటే d లెస్ దాన్ 0 అనే కండిషన్ మనం ఇప్పుడు తీసుకోవాలి. d కి ఫార్ములా ఏంటి? b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0. ఓకే, దీన్ని ఫాలో అవుదాం. b బదులుగా b ప్లేస్ లో ఏం తీసుకుంటాం? b అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ 5k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ ఇంటూ c అంటే 16 లెస్ దాన్ 0. 25k square minus 64 equals 64 less than 0. Okay, 25k square less than 64 అవుతుంది. k square less than 64 by 20k. దీని నుంచి k less than 8 by 5 అవుతుంది. స్క్వేర్ రైట్ సైడ్ పంపిస్తే రూట్ అవుతుంది కదా. రూట్ 64 by రూట్ 25 అంటే 8 by 5. k లెస్ దాన్ 8 by 5 అంటే మనం క్లాస్లో ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్ చెప్పాం. ఎప్పుడైనా మనకి లెస్ దాన్ ఉండేటప్పుడు సొల్యూషన్ ఎలా ఉంటుంది? -8 by 5 లెస్ దాన్ k లెస్ దాన్ 8 by 5 అంటే k వాల్యూ -8 by 5 కి 8 by 5 కి మధ్యలో ఉంటాయి. సో k రేంజ్ ఏమవుతుందంటే -8 by 5 లెస్ దాన్ k లెస్ దాన్ 8 by 5 అవుతుంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ D. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ద సమ్ అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ 7x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 18 ఈక్వల్స్ టు 0 ఈజ్. ఇక్కడ కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఈక్వేషన్ యొక్క సమ్ అండ్ ఈ ఈక్వేషన్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఈక్వేషన్ యొక్క సమ్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ఈక్వేషన్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ఆ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ యొక్క రేషియోని ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఆల్ఫా కమా బీటా అనేవి 2 రూట్స్ అనుకుందాం. అప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది చూడండి. సమ్ ఆఫ్ ద రూట్స్ -b/a మైనస్ x కోఎఫిషియంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే 12/7 అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a కాన్స్టెంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్ 18/7 అవుతుంది. ఓకే, ఈ రెండింటి యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. 12/7 ఈజ్ టు 18/7. 7 క్యాన్సిల్ చేయండి అమ్మా. 12:8 12:18 అనేది ఇక్కడ వచ్చింది. 12:18 ని సింప్లిఫై చేయండి. 6 2s are 12, 6 3s are 18. సో అవర్ ఆప్షన్ ఈజ్ బి. అవర్ ఆన్సర్ ఈజ్ 2:3. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. 8th బిట్. If one root of a quadratic equation is 1 plus root 7, then the quadratic equation whose coefficients are rational will be. ఇక్కడ మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క వన్ ఆఫ్ ద రూట్ 1 plus root 7 అని ఇచ్చాడు. ఇది ఒక ఇర్రేషనల్ రూట్, రూట్స్ లో ఉంది కదా. సో ఇది ఒక ఇర్రేషనల్ రూట్ అవుతుంది. ఓకే, అయితే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. వన్ ఆఫ్ ద ఇర్రేషనల్ రూట్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మనం నేచర్ చెప్పేటప్పుడు డిస్క్రిమినేట్ గ్రేటర్ దెన్ 0 అయ్యి డిస్క్రిమినేట్ వాల్యూ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్స్ ఎలా ఉంటాయంటే రేషనల్ అండ్ అన్ఈక్వల్ అని మనం చెప్పడం జరిగింది. అలాగే డిస్క్రిమినేట్ గ్రేటర్ దెన్ 0 అయ్యి ఆ డిస్క్రిమినేట్ వాల్యూ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేటప్పుడు, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కానప్పుడు దాని రూట్స్ ఎలా ఉంటాయంటే ఇర్రేషనల్ ప్లస్ అన్ఈక్వల్. ఓకే, డి గ్రేటర్ దెన్ 0 అయ్యి డి వాల్యూ ఒక నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేటప్పుడు ఆ రూట్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే ఇర్రేషనల్ అండ్ అన్ఈక్వల్. ఈ సందర్భంలో మనకి ఇర్రేషనల్ రూట్స్ వస్తాయి. ఈ ఇర్రేషనల్ రూట్స్ ఎలా వస్తాయంటే వన్ ఆఫ్ ద ఇర్రేషనల్ రూట్ ఏ ప్లస్ రూట్ బి అయ్యేటప్పుడు సెకండ్ రూట్ ఏమవుతుందంటే ఖచ్చితంగా ఏ మైనస్ రూట్ బి అవుతుంది. ఒకటి ఏ ప్లస్ రూట్ బి అయ్యేటప్పుడు
సెకండ్ వన్ ఏ మైనస్ రూట్ బి అవుతుంది. అలాగే ఒకటి ఏ మైనస్ రూట్ బి అయ్యిందనుకో సెకండ్ వన్ ఏ ప్లస్ రూట్ బి అవుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఎందుకంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ అనేది మరలా ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని వన్ ఆఫ్ ద రూట్ 1 ప్లస్ రూట్ 7 అని మనకి ఇవ్వడం జరిగింది. సో సెకండ్ రూట్ ఏమవుద్ది 1 మైనస్ రూట్ 7 అవుతుంది. ఓకే, ఈ 2 రూట్స్ ని మనం తీసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, దీన్ని ఆల్ఫా దీన్ని బీటా అనుకుందాం. ఆల్ఫా బీటాల రూట్స్ గా కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది అంటే ఈ రెండింటిని యాడ్ చేయండి. ప్లస్ రూట్ 7 మైనస్ రూట్ 7 పోతుంది. 1 ప్లస్ 1 2 వస్తుంది. ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 1 ప్లస్ రూట్ 7 ఇంటూ 1 మైనస్ రూట్ 7 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా రూపంలో వస్తున్నాయి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ రూట్ 7 హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ రూట్ 7 హోల్ స్క్వేర్ అంటే 7. 1 మైనస్ 7 మైనస్ 6 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6kx ప్లస్ 8 ఈక్వల్స్ టు 0 ఈజ్ ట్వైస్ ద అదర్ దెన్ k ఈక్వల్స్ టు. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క వన్ రూట్ అనేది ట్వైస్ ద అదర్ సెకండ్ రూట్ కి 2 టైమ్స్ ఉంటుందని ఇవ్వడం జరిగింది. దెన్ ద వాల్యూ ఆఫ్ k. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఆల్ఫా కామా బీటా అనేవి 2 రూట్స్ అనుకుందాం. ఓకే, వన్ రూట్ ఆల్ఫా అయ్యేటప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం సెకండ్ రూట్ ఏమవుతుందంటే ఫస్ట్ రూట్ కి 2 టైమ్స్ ఉంటుంది. సో బీటా ఈక్వల్స్ టు 2 ఆల్ఫాగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ ఫస్ట్ రూట్ కి 2 టైమ్సే సెకండ్ రూట్ అన్నమాట. సో బీటా ఈక్వల్స్ టు 2 ఆల్ఫాను మనం ఇక్కడ తీసుకొని ఫాలో అవ్వాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ ద రూట్స్ కడదాం. ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి? మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్. ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 6k. ఫార్ములాలో ఒక మైనస్ ఉంటుంది కాబట్టి 6k బై 1 అంటే 6k. ఇక్కడ బీటా ప్లేస్ లో మనం 2 ఆల్ఫాని వేసుకుందాం. ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు 6k. 3 ఆల్ఫా ఈక్వల్స్ టు 6k. ఆల్ఫా ఈక్వల్స్ టు 3 2s are 6 కదా 2k. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఫార్ములా ఏంటి? సి బై ఏ కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 8 బై 1 అంటే 8. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ లో 2 ఆల్ఫా వేసుకుందాం ఈక్వల్స్ టు 8. 2 ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్స్ టు 8. ఓకే, 2 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఈ ఆల్ఫా ప్లేస్ లో మరలా మనం 2k ని వేసుకోవచ్చు. 2k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 8. 2 ఇంటూ 4k స్క్వేర్ ఈక్వల్స్ టు 8 అని అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 2 1s are 2 4s are 4k స్క్వేర్ ఈక్వల్స్ టు 4. k స్క్వేర్ ఈక్వల్స్ టు 4 1s are 4 కదా 1. k ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1. దట్ మీన్స్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకే, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ బిట్. If one root of the quadratic equation is root 3 plus 1, root 3 plus 1 అన్న 1 plus root 3 అన్న ఒకటే. జస్ట్ టర్మ్స్ ని చేంజ్ చేశాను. Then the equation whose coefficients are rational is. సేమ్ మోడల్ బిట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ కూడా అదే ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకి ఇర్రేషనల్ రూట్ ఇవ్వడం జరిగింది. ఇర్రేషనల్ రూట్స్ ఇచ్చేటప్పుడు ఒక రూట్ తెలిస్తే రెండో రూట్ ను మనం చెప్పేవచ్చు. వన్ ఆఫ్ ద రూట్ 1 ప్లస్ రూట్ 3 అయ్యేటప్పుడు సెకండ్ రూట్ ఏమవుతుంది 1 మైనస్ రూట్ 3 అవుతుంది. చూడండి, ఆ బిట్ చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్పాను, అది ఒకసారి మరలా వినండి. వన్ ఆఫ్ ద రూట్ 1 ప్లస్ రూట్ 3 ఇవ్వడం జరిగింది. సో సెకండ్ ఇర్రేషనల్ రూట్ 1 మైనస్ రూట్ 3 అవుతుంది. సో 1 ప్లస్ రూట్ 3 1 మైనస్ రూట్ 3 రూట్స్ గా కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ బీటా.
ఫార్ములా ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్. ఆల్ఫా అంటే 1 ప్లస్ రూట్ 3 ప్లస్ బీటా అంటే 1 మైనస్ రూట్ 3. ఈ రెండింటిని యాడ్ చేయండి. మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 క్యాన్సిల్ అవుతుంది, 2 వస్తుంది యాడ్ చేసేటప్పుడు, ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 1 ప్లస్ రూట్ 3 ఇంటూ 1 మైనస్ రూట్ 3, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా రూపంలోకి వస్తున్నాయి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ 3 అంటే మైనస్ 2 ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ సి, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. a, b be the roots of the equation x square plus ax plus b equals to 0. Then the value of alpha square by beta plus beta square by alpha. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ముందుగా ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జీరోస్ రూట్స్ ఆల్ఫా కామా బీటా అనుకుందాం. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి ముందు. మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ ఏ అవుతుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత అవుతుంది చూడండి. కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, కాన్స్టెంట్ బి బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 అంటే బి. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మైనస్ ఏ, ఆల్ఫా బీటా వాల్యూ బి. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా స్క్వేర్ బై బీటా ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా. దీన్ని ముందుగా ఎల్సిఎం కడదాం. బీటాకి ఆల్ఫాకి ఎల్సిఎం ఆల్ఫా బీటా, ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ఆల్ఫా క్యూబ్, బీటా ఇంటూ బీటా స్క్వేర్ బీటా క్యూబ్. ఇలా వచ్చింది. దీన్ని ఎలా రాసుకుంటామంటే ఈ న్యూమరేటర్లో ఉన్నదాన్ని ఈ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ని ఎలా రాసుకుంటామంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటాగా రాసుకోవచ్చు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏబి బదులుగా ఆల్ఫా బీటా వేసుకున్నాం బై ఆల్ఫా బీటా. ఓకే, ఈ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్ లో మనం మైనస్ ఏని తీసుకోవాలి. మైనస్ ఏ హోల్ క్యూబ్ అంటే మైనస్ ఏ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే ఇక్కడ మనకి ఎంత బి, మళ్ళీ బ్రాకెట్ లో ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ ఏ బై డినామినేటర్ లో ఆల్ఫా బీటా అంటే బి. ఫైనల్ గా మైనస్ ఏ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3ab బై బి. ఇది మన ఆన్సర్ అవుతుంది. మైనస్ ఏ క్యూబ్ ప్లస్ 3ab బై బి, ఆప్షన్ బి, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 13 కెన్ నెవర్ బి లెస్ దాన్. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క వాల్యూ నెవర్ బి లెస్ దాన్. ఏ వాల్యూ కంటే ఎప్పుడు కూడా లెస్ కాదు, ఏ వాల్యూ కంటే ఎప్పుడు కూడా తక్కువ అవ్వదు. అంటే ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని ఇండైరెక్ట్ గా అడిగాడు. మినిమం వాల్యూ అంటే మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూనే మినిమం వాల్యూ అవుతుంది. అంతకంటే తక్కువ వాల్యూ అనేది మరి ఉండదన్నమాట. ఇండైరెక్ట్ గా మినిమం వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ క్లాస్ లో మనకి దీనికి సంబంధించిన కాన్సెప్ట్ క్లియర్ గా చెప్పడం జరిగింది. కరెక్ట్ వేలో మీరు అటెంప్ట్ చేయగలగాలంటే క్లాస్లో చెప్పిన కాన్సెప్ట్ని మాత్రం మీరు పర్ఫెక్ట్గా వినాలి, కంప్లీట్గా వినాలి. అలా అయితేనే మీరు ప్రతి బిట్ని ఒక కరెక్ట్ వేలో మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం వాల్యూకి ఫార్ములా ఏం చెప్పాం? 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1. మనం ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఏ గ్రేటర్ దాన్ 0 అయితే ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కి మినిమం వాల్యూ ఉంటుందని చెప్పాం. అదే ఏ లెస్ దాన్ 0 అయ్యేటప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కి మాక్సిమం వాల్యూ ఉంటుందని చెప్పాం. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 కదా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కదా, 1 అనేది గ్రేటర్ దాన్ 0 కాబట్టి దీనికి మినిమం వాల్యూనే ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా మనం మినిమం వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 4ac, 4 ఇంటూ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇంటూ సి అంటే కాన్స్టెంట్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 6 హోల్ స్క్వేర్ బై 4a, 4 ఇంటూ 1, 4 13 52,
minus 6 whole square 36 by 4 1s are 4. Okay, 16 by 4 that equals to 4. ఇక్కడ మినిమం వాల్యూ 4 వచ్చింది. అంటే ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ 4 కంటే ఎప్పుడు కూడా తక్కువ కాదు. నెవర్ బి లెస్ దాన్ 4. సో అవర్ ఆప్షన్ ఈజ్ బి, రైట్? 13th bit. If x plus p is the HCF of x square plus bx plus a and x square plus cx plus d, then the value of p is x plus p అనేది HCF of these two quadratic expressions. ఇక్కడ 2 quadratic expressions ఇవ్వడం జరిగింది. ఈ రెండింటి యొక్క HCF ఏమొచ్చి x plus p అని ఇవ్వడం జరిగింది. HCF అంటే ఏంటంటే ఈ రెండు quadratic equations కి ఇది ఒక కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. HCF LCM కాన్సెప్ట్లు మనం పాలినామియల్స్ క్లాస్లో క్లియర్గా చెప్పాను, ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, ఒకసారి అక్కడ వినండి. ఓకే, ఈ 2 ఎక్స్ప్రెషన్స్ కూడా ఈ x ప్లస్ పి అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి ఇది ఒక ఫ్యాక్టర్ అయింది అనుకుందాం. x ప్లస్ పి అనేది ఒక ఫ్యాక్టర్ అయిందంటే x ప్లస్ పి ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు మైనస్ పిని మనం తీసుకోవాలి. ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి? x ప్లేస్లో మైనస్ పిని వేసుకునేటప్పుడు దాని యొక్క రిమైండర్ 0 కావాలి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో వేయండి, x బదులుగా మైనస్ పి హోల్ స్క్వేర్ అంటే పి స్క్వేర్ ప్లస్ బిఎక్స్, బి ఇంటూ మైనస్ పి అంటే మైనస్ బిపి ప్లస్ ఏ ఈక్వల్స్ టు 0. అలాగే x ఈక్వల్స్ టు మైనస్ పిని ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్లో వేయండి, ఎందుకంటే సెకండ్ ఎక్స్ప్రెషన్ కూడా ఇది ఒక ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్ కదా. రెండింటికి x ప్లస్ పి అనేది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి x ఈక్వల్స్ టు మైనస్ పి వాల్యూని ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్లో కూడా, ఈ సెకండ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో కూడా మనం వేసుకోవాలి. మైనస్ పి హోల్ స్క్వేర్ పి స్క్వేర్ ప్లస్ సిఎక్స్, సి ఇంటూ మైనస్ పి అంటే మైనస్ సిపి ప్లస్ డి ఈక్వల్స్ టు 0. చూడండి ఇక్కడ రిమైండర్ 0 బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వల్ చేద్దాం. పి స్క్వేర్ మైనస్ బిపి ప్లస్ ఏ ఈక్వల్స్ టు పి స్క్వేర్ మైనస్ సిపి ప్లస్ డి. పీ స్క్వేర్ క్యాన్సిల్ చేయండి. మనకి పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి పీ టర్మ్స్ని లెఫ్ట్ సైడ్ మనం రాసుకుందాం. మైనస్ బిపి ప్లస్ సిపి ఈక్వల్స్ టు డి మైనస్ ఏ. పీని కామన్ తీసేయండి. మైనస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు డి మైనస్ ఏ. దీని నుంచి పీ వాల్యూ ఎంత అవుతుందంటే ఈ పీని మల్టిప్లై చేసిన ఈ బ్రాకెట్లో ఉన్న మైనస్ బి ప్లస్ సిని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. డి మైనస్ ఏ బై మైనస్ బి ప్లస్ సి, ఇది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది చూడండి, డి మైనస్ ఏ బై మైనస్ బి ప్లస్ సి. మైనస్ బి ప్లస్ సి అన్న సి మైనస్ బి అన్న ఒకటే కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, 14th బిట్ ఇప్పుడు చూద్దాం. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ 2 of square root of 3 plus square root of 3 plus square root of 3 plus and so on infinitive. అంటే ఈ రూట్స్ లోపల ఉండే 3s అనేవి ఇన్ఫైనైట్ 3s ఉంటాయి. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్. ఓకే, ఇక్కడ ఇన్ఫైనైట్ 3s ఉంటాయి, అది మాత్రం గుర్తించండి. దీని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇలాంటి సమ్స్ అనేవి మనకి కాంపిటేటివ్లో ఎక్కువగా అడగటం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఎలా ఫాలో అవుతామంటే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ బ్రాకెట్లో ఉండే ఈ వాల్యూని ముందుగా ఎక్స్ అని అనుకుంటా. లెట్ ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ ఆన్ ఇన్ఫినిటివ్. ఈ రూట్స్ లోపల ఇన్ఫైనైట్ 3s ఉంటాయి. ఓకే, దీన్ని ఎలా రాసుకుంటామంటే ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ ఫస్ట్ 3ని మనం రాద్దాం, ప్లస్ దీనిని మరలా మనం ఎక్స్ అని అనుకోవచ్చు, ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటివ్ 3s ఇక్కడ కూడా ఉంటాయి కదా. సో దీన్ని మనం ఎక్స్గా రాసుకోవచ్చు, రైట్? ఇప్పుడు ఈ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేసేటప్పుడు ఎక్స్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ని స్క్వేర్ చేసేటప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయ్యి 3 ప్లస్ ఎక్స్ మిగులుతుంది, రైట్? ఇక్కడ మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫామ్ అయింది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్
-3 ఈక్వల్స్ టు 0. ఓకే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములాను యూజ్ చేద్దాం. ఫార్ములాను యూజ్ చేస్తూ మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములా ఏంటి? -b + or -√b² - 4ac/2a. ఓకే, ఇది మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా. దీని నుంచి x వాల్యూ ఎంత అవుతుందంటే -b. b అంటే x కోఎఫిషియంట్. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత ఉందంటే -1 ఉంది. ఇక్కడ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది. సో 1 ± √b². b అంటే -1 కదా, -1² 1 -4ac. 4 అంటే 4, a అంటే x² కోఎఫిషియంట్ 1 ఇంటూ c అంటే -3 by 2a. 2 into 1, that means 2. 1 ± √1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. 4 3s are 12. 1 + 12 13/2. ఇది ఇక్కడ x వాల్యూ మనకి వచ్చింది కదా. మనకి కావలసిన వాల్యూ ఏంటంటే ఈ బ్రాకెట్ లో ఉన్నదాన్ని మనం x అనుకున్నాం. దాని ముందు ఒక 2 అనే ఒక కాన్స్టెంట్ ఉంది. అంటే మనకి 2x వాల్యూ కావాలి. 2x ఈక్వల్స్ టు 2 ఇంటూ x అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 1 ± √13/2 వచ్చింది. ఓకే, 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. 1 ± √13 వచ్చింది మనకి 2x వాల్యూ. అంటే ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఉంటాయి. 1 + √13 అనేది ఒక వాల్యూ, 1 - √13 అనేది మరో వాల్యూ అవుతుంది. ఈ రెండింటిలో మనం దేన్ని తీసుకోవాలంటే ఈ ఫస్ట్ వన్ మాత్రమే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ వాల్యూ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, వాడిచ్చిన ప్రాబ్లంలో ఎక్కడ కూడా మైనస్ అనే సింబలే లేదు, అన్ని ప్లస్లతోనే ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చిన రిజల్ట్ అనేది పాజిటివ్ వాల్యూ అవుతుంది. 1 + √13 మాత్రమే మనం తీసుకోవాలి. 1 - √13 అనేది నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే 1 కంటే √13 అనేది చిన్నది కాబట్టి. రైట్, మన ఆన్సర్ ఏమొచ్చి 1 + √13. అర్థమైంది కదా. నెక్స్ట్ బిట్ చూద్దాం. 15th బిట్. ఇఫ్ ఆల్ఫా, బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - 5x + 6 = 0, then the equation whose roots are alpha + 3 and beta + 3. ఇక్కడ కూడా క్లాసులో మనం ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఆల్ఫా ప్లస్ కే బీటా ప్లస్ కే రూట్స్ గా ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే పుట్ x - k ఇన్ ప్లేస్ ఆఫ్ x అని మనం చెప్పాం. ఓకే, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are alpha + k and beta + k, then that time we put x - k in place of x. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఈ సమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్ఫా + 3 బీటా + 3 రూట్స్ గా ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. సో మనం x ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? x - 3ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ x - 3ని వాడు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వేసుకుంటే రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు వస్తుంది. వేసి చూడండి. x² అంటే x - 3 హోల్ స్క్వేర్ మైనస్ 5x 5 ఇంటూ x - 3 ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఓకే, దీన్ని సింప్లిఫై చేయండి. ఇది a - b హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయండి. a² అంటే x² ప్లస్ b² అంటే 9 - 2ab అంటే -6x -5తో మల్టిప్లై చేయండి. -5x ప్లస్ 15 ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. x² -6x - 5x -11x 9 ప్లస్ 15 ప్లస్ 6 30 ఈక్వల్స్ టు 0. ఇది మన ఆన్సర్ అవుతుంది. x² - 11x ప్లస్ 30 ఈక్వల్స్ టు 0. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాం. 16. The equation 2x² plus x plus k equals to 0 and x² plus x/2 minus 1 equals to 0 have two common roots. Then the value of k is. ఇక్కడ 2 quadratic ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ 2 ఈక్వేషన్స్ కి 2 కామన్ రూట్స్ ఉన్నాయని చెప్పాడు. దెన్ దట్ టైమ్ ద వాల్యూ ఆఫ్ k ఈజ్ డాష్ అని అడగటం జరిగింది. ఈ రెండింటికి ఉండే 2 రూట్స్ కూడా కామన్ రూట్స్ అన్నాడు. సో ఇవి మనకి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. కోఇన్సిడెంట్ లైన్స్ అయ్యేటప్పుడు కండిషన్ ఏంటి? a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2. ఓకే,
A1 A2 అంటే ఏంటంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్, B1 B2 అంటే ఎక్స్ కోఎఫిషియెంట్స్, C1 C2 అంటే కాన్స్టెంట్స్. ఫస్ట్ ఈక్వేషన్ లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ 2 కదా, 2 బై సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ 1 కదా, 2 బై 1 ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియెంట్స్ చూడండి, 1 బై 1 బై 2 ఈక్వల్స్ టు కాన్స్టెంట్స్ k బై -1. ఓకే, ఈ రిలేషన్ లో ఏ రెండింటిని ఈక్వల్ చేసినా మనకి k వాల్యూ వస్తుంది. ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. 2 బై 1 ఈక్వల్స్ టు k బై -1. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. k1 జార్ k ఈక్వల్స్ టు 2 minus 1 జార్ -2. k ఈక్వల్స్ టు -2 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్. 17th ప్రాబ్లం. The roots of the equation x minus 3 whole square equals to 3 are. ఇది మనం డైరెక్ట్ గా ఫాలో అయిపోవచ్చు. x minus 3 whole square equals to 3 అని ఇచ్చాడు. స్క్వేర్ ని రైట్ సైడ్ పంపించండి. x minus 3 ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ √3 అవుతుంది. ఓకే, x ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే ఈ -3ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అవుతుంది. సో 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ px ప్లస్ 12 ఈక్వల్స్ టు 0 ఈజ్ 4. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, దీని యొక్క వన్ ఆఫ్ ద రూట్ 4 అని ఇవ్వడం జరిగింది. వైల్ ద ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ px ప్లస్ q ఈక్వల్స్ టు 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఈ సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొచ్చి ఈక్వల్ రూట్స్ ని కలిగి ఉందని కూడా ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. దెన్ ద వాల్యూ ఆఫ్ q ఈజ్, ఈ సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో q అని ఉంది కదా, దీని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కండిషన్ తీసుకొని 4 అనేది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి వన్ ఆఫ్ ద రూట్ కాబట్టి ఎప్పుడైతే 4 అనేది రూట్ అయ్యిందో x ప్లేస్ లో మనం 4 ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఏమవుతుంది చూడండి, 4 స్క్వేర్ ప్లస్ p ఇంటూ 4 ప్లస్ 12 ఈక్వల్స్ టు 0. ఓకే, 16 ప్లస్ 4p ప్లస్ 12 ఈక్వల్స్ టు 0. రైట్. 4p ఈక్వల్స్ టు -28 అవుతుంది. p ఈక్వల్స్ టు 4 1 జార్ 4 7 జార్ -7 అవుతుంది. ఈ ఫస్ట్ కండిషన్ నుంచి మనకి p వాల్యూ వచ్చింది -7 అని. ఇప్పుడు సెకండ్ కండిషన్ దగ్గరికి వద్దాం. ఈ సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈక్వల్ రూట్స్ ని కలిగి ఉంది. ఈక్వల్ రూట్స్ ని కలిగి ఉందంటే డిస్క్రిమినెంట్ 0 అని అర్థం. అంటే b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0 అని మనం ఫాలో అవ్వాలి. b స్క్వేర్, b అంటే x కోఎఫిషియంట్, p స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే కాన్స్టెంట్ 1 ఇంటూ c అంటే q ఈక్వల్స్ టు 0. ఇక్కడ p వాల్యూ ఎంత తీసుకుంటామంటే ఈ p ప్లేస్ లో మనం -7 ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. -7 హోల్ స్క్వేర్ అంటే 49 మైనస్ 4q ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, 4q ఈక్వల్స్ టు 49, q ఈక్వల్స్ టు 49/4. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్. ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ 2x రూట్ 3 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 ఈజ్ యాజ్ ఫాలోస్. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క మనం నేచర్ ని మనం చెప్పాలి. నేచర్ దేనిపై డిపెండ్ అయి ఉంటుంది, దాని యొక్క డిస్క్రిమినెంట్ పై డిపెండ్ అయి ఉంటుంది. అంటే ముందు మనం డిస్క్రిమినెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. డిస్క్రిమినెంట్ కి ఫార్ములా ఏంటి, b స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, b అంటే x కోఎఫిషియంట్, ఈ 2√3 అనేది x కోఎఫిషియంట్ అవుతుంది. 2√3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 1, c అంటే 3. 2√3 ని హోల్ స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ 4 ఇంటూ √3 హోల్ స్క్వేర్ 3, 4 ఇంటూ 3 12 మైనస్ 12. ఫైనల్ గా మనకి రిజల్ట్ 0 వచ్చింది. డిస్క్రిమినెంట్ 0 వచ్చిందంటే దాని నేచర్ ఎలా ఉంటుంది, ఆ రూట్స్ యొక్క నేచర్ రియల్ అండ్ ఈక్వల్. రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. దిస్ ఇస్ ద లాస్ట్ బిట్. ద వాల్యూస్ ఆఫ్ a అండ్ b ఫర్ విచ్ a, b ఆర్ రూట్స్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 3ix ప్లస్ b ఈక్వల్స్ టు 0 ఆర్. a, b అనేవి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి రూట్స్ అంట. సో ఆ a ని మరియు b ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అంటే రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రూట్స్ ఏమని ఇచ్చాడు, a అండ్ b. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. a ప్లస్ b ఈక్వల్స్ టు మైనస్ b బై a మైనస్ x కోఎఫిషియంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్. ఇక్కడ x కోఎఫిషియంట్ -3a కదా, ఫార్ములాలో ఒక మైనస్ ఉంటుంది కాబట్టి 3a బై 1. డినామినేటర్ లో 1 వేసినా వేయకపోయినా నో ప్రాబ్లం. a ప్లస్ b ఈక్వల్స్ టు 3a.
ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ b by 1 దట్ మీన్స్ b. ఓకే, ఈ సెకండ్ రిలేషన్ బట్టి a ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే b by b అంటే 1. a ఈక్వల్స్ టు 1 వచ్చింది, రైట్. a ఈక్వల్స్ టు 1 వాల్యూని ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో మనం వేద్దాం. a ప్లస్ b ఈక్వల్స్ టు 3a. a ప్లేస్ లో 1 వేసుకుందాం. 1 ప్లస్ b ఈక్వల్స్ టు 3 1s are 3. b ఈక్వల్స్ టు 3 minus 1 దట్ మీన్స్ 2. a ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు 2. ఇది మన ఆన్సర్ అవుతుంది 1, 2, రైట్.